స్టేట్‌లో చూసుకుంటే 'పవన్ కళ్యాణ్' 'సుగాలి ప్రీతి' కేసు ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. కొంతమంది ఏమంటున్నారంటే పవర్‌లోకొచ్చాక యాజ్ యూజువల్ 'పవన్ కళ్యాణ్' కూడా ఒక రెగ్యులర్ పొలిటీషియన్ లాగే లైట్ తీసుకున్నారు కేసు అని అంటున్నారు. ఇంకొంతమంది ఏమొచ్చి కేసులో ఎవిడెన్సెస్ ఎ ఎప్పుడైతే ఈ కేసు అనేది స్టార్ట్ అయిందో స్టార్టింగ్‌లోనే కేసులో కీలకమైన ఎవిడెన్సెస్‌ని ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్న అధికారంతో రిమూవ్ చేసేసారని ఇంకొక సైడ్ క్లెయిమ్స్ ఉన్నాయి. ఏదేమైనా ఇప్పుడు ఆ కేసు అయితే ముందుకెళ్ళట్లేదు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు అంటే నా వ్యూలో, నేను ఏదో పెద్ద తోపు అని ఏం చెప్పట్లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చేసిన తప్పు ఏంటంటే హామీ ఇవ్వడం, కేసు క్లోజ్ చేస్తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగైనా జస్టిస్ని ఇస్తాను అని. కానీ దిగిన తర్వాత తెలిసింది ఏంటంటే అదే వాళ్ళ సైడ్ నుంచి వస్తున్న క్లెయిమ్ అంటే పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ కేసు ఎప్పుడుదో 2017లో అయిన కేసు, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పవర్లో ఉంది, సో అప్పుడే ఎవిడెన్స్ ట్యాంపరింగ్ అనేది జరిగిపోయింది, సో క్రిటికల్ ఎవిడెన్సెస్ క్లియర్ అయిపోతే పవన్ కళ్యాణ్ మాత్రం ఏం చేస్తున్నాడు అని అంటున్నారు. సో అదే చెప్తున్నా. సో ఎలక్షన్స్ టైంలో అంత గట్టిగా మాట్లాడి జస్టిస్ చేస్తాను అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదేమైనా ఎలాగైనా జస్టిస్ జరిపించే తీరాలి. అది ఎవిడెన్సెస్ రిమూవ్ అయిపోయాయని చెప్పేసి ఇప్పుడు చెప్తే అది షాక్ కిందే కనబడుతుంది తప్ప, నాకు తెలిసి అది ఒక సిమిలర్ పొలిటీషియన్ యాక్ట్ లాగా అనిపిస్తుంది తప్ప నేను ఇంకో విధంగా తీసుకోలేకపోతున్నాను. ఇంకొక వైపు నేషనల్ వైడ్ చూసుకుంటే ఎథనాల్ బ్లెండింగ్ వైపు ఒక గోల అంటే మనది ఆబ్వియస్లీ చాలా బాధపడుతున్నాం, అది పెద్ద ఇష్యూనే. ఇంకొక సైడ్ ఏంటి అంటే పూణేలో ఒక అండర్ గ్రౌండ్ టనల్ అనేది కొలాప్స్ అయిపోయింది హెవీ రైన్ఫాల్ వల్ల అని. అసలు గవర్నమెంట్ 7,000 కోట్లు అంట దాని బడ్జెట్ అంటున్నారు. నేను గూగుల్లో సెర్చ్ చేస్తే తెలిసింది. అసలు ఇండియాలో ఏం జరుగుతుందో అర్థం కావట్లే. చాలా మటుకు చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. అసలు దేని మీద ఏంటి అనేది ఫోకస్ చేసే లోపల మన డే గడిచిపోతుంది. మనం వర్క్ చేసుకోకపోతే ఏది అవ్వట్లేదు అన్న పొజిషన్కి వచ్చాం. అది మ్యాటర్. సో అసలు ఏ టాపిక్ మీద నిజంగా కాన్సన్ట్రేట్ చేయాలో కూడా తెలియలేకపోతుంది. థ్యాంక్ యూ.